మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే పక్ష ఫలితాలు 16 రోజుల పాటు వస్తుంటాయి. పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము. 31 రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి 15 రోజులు వస్తే మొదటి పూర్వపక్షం, రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు 16 రోజులు వస్తుంటుంది. ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి. అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు. మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. దీంట్లో నా ప్రమేయం అంటూ ఏమీ ఉండదండి. మిథున రాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే పాక్షికంగా దీన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వీరికి మిథున రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతున్నది. జన్మంలో గురువు యొక్క గోచార సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఆరోగ్యపరంగా ఉండడం, మనసు చికాకుగా ఉండటము, చెడు ప్రవర్తన వైపు మనసు లాగుతూ ఉండటము అట్లాగే ఉంటుంది. కొంతమందికి ఏమైనా అలవాట్లు ఉంటుంటే అవి చాలా కాలంగా మీరు మానేసినప్పటికీ మళ్ళీ పునఃప్రవేశం కోసం తహతహలాడుతూ ఉంటాయి. అవి ఆ మందు మళ్ళీ తాగాలను, ఆ పేకాట ఆడేవాడికి అది చెయ్యాలను, ఆ గుట్కా నవ్వులేవాడికి అది నవ్వాలను, ఇంకా అనేక రకాలు ఉంటాయనుకోండి అసాంఘిక కార్యక్రమాలు. ఇంతకుముందు ఏవైతే అలవాట్లు ఉన్నాయో చాలా కాలంగా మానేశారు. మరి కానీ అటువైపు మళ్ళకుండా మాత్రం మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ గురువు యొక్క జన్మల్లో సంచారం వల్ల. ఇక ద్వితీయంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయంలో కుజుని యొక్క సంచారం ముఖ్యంగా ఆదాయం తగ్గుతుంది. ఇకపోతే మాటలో కఠినత్వం పెరుగుతుంది. ఎలా అంటే అలా మాట్లాడతాము. మనం ఒక మాట అంటే అవతల వాడు కూడా 10 మాటలు అంటాడు. అలాగే ఇక కుటుంబంలో కూడా కొంచెం అలజడి ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతత ఉండదు కుటుంబంలో కూడా. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థాన సంచారం వల్ల వస్తూ ఉంటుంది. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే కేతు యొక్క సంచారం 17 అంటే ఒక్కరోజు తీసేసేయండి. 17వ తారీఖు నుంచి మొత్తం మీకు ఈ 15 నెలాఖరు వరకు, అంటే 15 రోజుల పాటు ఈ పక్షం రోజులు కూడా మీకు కేతు సంచారం వల్ల అందరి సహాయ సహకారాలు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, స్కూల్లో చదువుతున్నారు అక్కడ, లేకపోతే ఇంట్లోనే కూర్చున్నారు ఇంట్లో వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇంట్లో బయటికి వెళ్ళి సంపాదించరా అంటారు. అయ్యో కూర్చుని ఆయన బంగారంలో తిను, నువ్వు ఉండి పెడతానులే అంటారు. అలా శుభ్రంగా కూర్చుని శుభ్రంగా తింటూ హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉండండి. మనసా వాచా కర్మణ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా మీకు ఒక మనసుకు ఒక ఉల్లాసం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కేతు యొక్క తృతీయ స్థాన సంచారం వలన. ఒక్కరోజు ఏదో 4వ స్థానంలో ఉంది, దాని గురించి అంత పట్టించుకోక్కర్లేదు. కేవలం ఈ పక్ష ఫలితాలే కాబట్టి ఒకరోజు పెద్ద లెక్క ఏమి కాదు. ఇక పోయినట్టయితే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారం భాగ్యస్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ ఏం జరుగుతుందంటే తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారికి కానీ కొన్ని శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే దానాలు ధర్మాలు ఏవో చేయాలనుకుంటారు, గుడికి వెళ్ళాలనుకుంటారు, యాత్రలు చేయాలనుకుంటారు. ఏవి కూడా సాధ్యపడేటటువంటి పరిస్థితి కాదు. అలాగే మీకున్నటువంటి వాహన సౌఖ్యం ఇట్లాంటివి ఉన్నాయి. ఇల్లు ఉంది, వాహనం ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. టైంకి ఎక్కడికో వెళ్దాం అనుకున్నప్పటికి అవి ఏవో పీచి పెడతాయి, ఏవో చిన్నపాటి రిపేర్లు వస్తాయి. ఇంకేం చేయలేక గతి లేక వాళ్ళను ఒకరో ఏదో మాట్లాడుకుని బయటికి వెళ్ళటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఏర్పడేటువంటి అవకాశం
మనకు భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. దశమంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం ద్వారా చాలా సుఫలితాలన్నీ ఉంటాయండి. భార్యాభర్తల మధ్యన అనురాగము, అలాగే లలిత కళల యందు ప్రవేశం ఉన్నటువంటి వారికి మరొక అవకాశము, మరింత మెరుగైన అవకాశము, అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవాన్ అందిస్తూ ఉన్నాడు. అలాగే శని భగవాన్ యొక్క సంచారం కూడా దశమ స్థానంలో జరుగుతుంది. ఆయన వలన ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, ఉద్యోగంలో చికాకులు, వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం. ఇంకా వ్యాపారంలో రకరకాల అక్కడేం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడో, ఏ సేల్ ట్యాక్స్ వాడో, లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ మీద పడతాడు, వాడి చందా ఏదో వసూలు చేసుకుని పోతూ ఉంటారు. ఇలాంటి చికాకులు కొన్ని కలిగే అవకాశం ఉంటుంది శని భగవానుడు దశమ స్థానం వల్ల. ఇకపోతే మీరు ఎంత పని చేసినా మిమ్మల్ని మీ బాస్ మెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడదు. ఈ విధమైన ఫలితాలని శని భగవాన్ యొక్క దశమ స్థానం ప్రభావం. ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక 5 రోజులు, తదుపరి 10 రోజుల పాటు వ్యయంలోనూ సంచారం జరుగుతుంది. ఇక్కడ బుధుని యొక్క సంచారము ఏకాదశ స్థానంలో జరిగేటటువంటి 5 రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి మనకి. బుధుని యొక్క సంచారము వ్యయంలోకి వచ్చాక మాత్రము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. డబ్బులు ఖర్చు అయిపోవటము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కలత నష్టాలు, కారాగారాలు, ఎందుకంటే కొన్ని కోట్ల మందికి సంబంధించినవి కాబట్టి. లేకపోతే వ్యాపారంలో వ్యాపారకారకుడు ఏదో దానిలో కల్తీ చేశాడు, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు, తీసుకెళ్ళి వాడు ఏదో కేసు బుక్ చేస్తే జైలు పడింది శిక్ష. ఇట్లాంటి అవకాశాలు కూడా లేకపోలేదు దశమ వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం వలన. ఇంకా వ్యయస్థానంలోనే రవి యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో రవి యొక్క సంచారం వల్ల ముందు ఆరోగ్యం ప్రప్రథమంగా దెబ్బతింటుంది. తద్వారా డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ఎక్స్రేలు కానీ, మందులు కానీ, అదని ఇదని. ఇక్కడ ఏదో తేలకపోతే ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని, మళ్ళీ ఇక్కడ చేసినంత ఖర్చు అక్కడ వస్తుంది, ఇంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. అలా 2-3 హాస్పిటల్ తిరగడం, డబ్బులు ఎక్కువ ఖర్చు అవటం. ఈ విధంగా అంటే జబ్బు తేలి అది ఏ విధమైన జబ్బు అనేది తెలుసుకోవడానికే చాలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తేలిక కూడా మందులకి వాటికి అనేక ఖర్చులు ఉంటాయి. కొంచెం అనారోగ్యాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. అంచేత కొన్ని గ్రహాలు మనకు అనుకూలత చూపించినా, కొన్ని గ్రహాలు ప్రతికూలత చూపించినప్పటికీ కూడా మొత్తం మీద ఈ నవగ్రహ ఆరాధన చేసుకోవటం అనేది ఉత్తమోత్తమం, అందులో సందేహమే లేదు. శుభం భూయాత్.